వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ యాంకర్ మౌనిక. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి, ఆ పార్టీల పరిస్థితులు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ నరసింహారెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు సార్? జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో జనరల్గా ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. జనరల్గా మనం దీన్ని పోల్ ఆఫ్ పోల్స్ అని కూడా అంటారు. అన్ని పోల్స్ ఒక యావరేజ్ తీసుకొని బీఆర్ఎస్కి వచ్చిన శాతాన్ని, కాంగ్రెస్కి వచ్చిన శాతాన్ని కనుక తీసుకుంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య 5% వ్యత్యాసం అవ్వబడుతుంది. అదే బీజేపీకి అయితే ఇంతకుముందు ఉన్న 14% కూడా అది 5% పడిపోయినట్టు చెప్తున్నారు. సో ఇక్కడ మూడే ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ మూడు ప్రధాన పార్టీలల్లో ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా పోలైన ఓట్లు 194,000. ఈ 194,000 ఓట్లలో కనుక డిఫరెన్స్ ఆఫ్ 5% తీసుకుంటే మెజారిటీ 8,000 to 10,000 ఆ క్యాలిక్యులేషన్లో వస్తుంది. సో ఇది అంతే ఉంటుందా, తగ్గుతుందా, ముందుకు పోతుందా? ఎందుకంటే వీళ్ళు తీసుకునే శాంపుల్ సర్వేసు 6,000, 8,000 పోల్ అయిపోయిన తర్వాత తీసుకునే సర్వేలు. కాబట్టి వీటిలో కొంత ఖచ్చితత్వం ఉంటుంది. ఎందుకంటే ఇది కొంత వాళ్ళు ఒక సైంటిఫిక్ శాస్త్రీయంగా చేస్తుంటారు, సైంటిఫిక్ అప్రోచ్, కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో కొంచెం అటు ఇటు కూడా అవకాశాలు ఉంటాయి. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా అయితే కాంగ్రెస్కి అయితే ఎడ్జ్ ఉన్నది. మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ గెలిచే అవకాశం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటున్నారా సార్? అదొక అడ్వాంటేజ్ అమ్మ. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అర్ధబలం ఉంటుంది, అంగబలం ఉంటుంది, పార్టీ బలం ఉంటుంది, ప్లస్ కొంత అధికారాన్ని కూడా అధికారులను కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక వీళ్ళొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అదేనే కాదు. ఇంతకుముందు మనకు హుజరాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి, తర్వాత మునుగోడు ఎలక్షన్స్ జరిగినాయి, దుబ్బాక్ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఉన్న అధికార పార్టీ కూడా కొంత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా అధికారంలో ఉన్న పార్టీ బైపోల్స్లో అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి కొంత నెక్స్ట్ ఇంకొక 3 years టర్మ్ ఉంది వాళ్ళకి. ఆ 3 years టర్మ్లో ఏదో కొంత చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రజలు అది కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అదే బీఆర్ఎస్ కాడికి వచ్చినాం అనుకోండి, ఇంకా 3 ఏళ్ల వరకు వీళ్ళకి చేతిలో ఏమి ఉండదు కదా, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అది కాకుండా వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ ఉన్న మైనారిటీస్ ఓట్ షేర్ ఆల్మోస్ట్ 33% ఉంది. ఈ 33% ఓట్ షేర్ను వాళ్ళు కొంచెం అట్రాక్ట్ చేయడానికి కోసము, ఎంత అట్రాక్ట్ చేసినా 100% ఒకరికి పోవడం అంటూ సాధ్యం కాదు. పోలైన ఓట్లలో కొంత మెరుగుపరచుకోవడానికి వాళ్ళు ఎంఐఎంను కన్విన్స్ చేశారు కాంటెస్ట్ చేయకుండా. లాస్ట్ టైం ఎంఐఎంకు 7,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి వాళ్ళు బరిలో లేరు. తర్వాత నెక్స్ట్ అజరుద్దీన్ని ఇన్ బిట్వీన్ ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయినాక ఒక మినిస్టర్గా క్యాబినెట్లోకి తీసుకున్నారు. కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. కొంత ఇనిషియల్గా అడ్వాంటేజ్ బీఆర్ఎస్ అనే కొన్ని విషయాలను కూడా వీళ్ళు కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. అందులో కొంత సఫలీకృతమైనట్టు అనిపిస్తున్నది. బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్లో 3 times ఎమ్మెల్యేగా పనిచేశారు కదా సార్, అయినా కూడా వారిపైన వ్యతిరేకత ఎందుకు ఉంది? అలా కాదమ్మా, అతను ఇది 3rd term. ఇది అతను 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. 2019లో బీఆర్ఎస్లో గెలిచిండు. 2023లో రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే హైదరాబాద్ సిటీ మాత్రం బీఆర్ఎస్ వైపు ఉంది. అందులో భాగంగా కొంత వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కానీ అది చూసి జనాలు అప్పుడు వాళ్ళకి అట్లా వేశారు. ఆ క్రమంలో గోపీనాథ్ గారు కూడా గెలిచిండు. గోపీనాథ్ గారికి లోకల్లో పట్టుంది. ఆయన కొంత సినీ పరిశ్రమకు ఆయన కొంత అనుభవం ఉంది. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ ఏరియాలో కొంత సినీ కార్మికులు వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒకటి. బీఆర్ఎస్ కొంత చుట్టుపక్కల ప్రాంతంలో కొంత చేసిన అభివృద్ధి కానీ, వాళ్ళు ఆల్రెడీ అధికారంలో అప్పుడు ఉన్నారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ అది కూడా ఉంది. రకరకాల కారణాల వల్ల అప్పుడు గెలవడం జరిగింది. మాగంటి గోపీనాథ్కు కొంత సొంత కార్యకర్తలని ఇబ్బంది పెట్టిండని ఒక నెగిటివ్ ఇది ఒకటి ఉంది. పర్లేదు, ఆయనకు వ్యక్తిగతంగా అంత వ్యతిరేకత ఏం లేదు. బట్ కొంత ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కొంత
చేయాల్సిన పురోగతి అయితే లాస్ట్ 2 yearsలో అతను చేయలేకపోయాడు. కాబట్టి అంతకుముందు కొంత నియోజకవర్గంలో తిరిగేవాడు. బాగానే అతనికి ఉంది, అంత నెగిటివ్గా అయితే ఏమి లేదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏంటి అంటే మాగంటి గోపీనాథ్ సతీమణిగా సునీత గారిని ఉంచారు కాబట్టి కేవలం ఆమె మీద సానుభూతితోటి అనేది కొంత, ప్లస్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వైఫల్యం చెందింది అనే దాన్ని కొంత ప్రచారంలోకి తీసుకొచ్చిండ్రు. అది కాకుండా ఏంటంటే చాలా కారణాల వల్ల రియల్ ఎస్టేట్ అనేది డౌన్ ఉంది, మార్కెట్లో చాలా పడిపోయింది. ప్లాట్ సేల్స్ అయినా ఫ్లాట్ సేల్స్ అయినా బాగా తగ్గిపోయినాయి, లేకపోతే కొంత గ్రోత్ లేకుంటున్నారు. దీన్ని ఏంటి అంటే ఒక పాలనా వైఫల్యంగా బీఆర్ఎస్ చూపెట్టించే ప్రయత్నం చేసింది. అలానే రైతులకు సంబంధించింది అవన్నీ, ఎరువులకు సంబంధించిన విషయం, రైతులకు సంబంధించిన విషయం, కొంత హాస్టల్స్లో జరిగిన మిస్మేనేజ్మెంట్ కానీ వీటిని అన్నింటిని అయితే చూపించి ఒక పాలనా వైఫల్యంగా చూపెట్టి సున్నితను సానుభూతిగా తీసుకొని బీఆర్ఎస్ అభివృద్ధి అప్పుడు చేసింది అనేది ఒకటి, ప్లస్ హైడ్రాను ఒక నెగిటివ్ ఇంపాక్ట్గా అది పేదల మీద దాడిగానే చూపెట్టి ఈ రకరకాల నేరేటివ్స్ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అట్లా అంత అది తీసుకొచ్చినా కానీ కొంత అనుకున్నంత వాళ్ళు మైక్రో మేనేజ్మెంట్లో కొంచెం దెబ్బతినడమో లేకపోతే అధికారంలో లేకపోవడమో కొంత వాళ్ళకు నెగిటివ్గానే ఉందని చెప్పవచ్చు. బట్ 43-48 అనేది పెద్ద వ్యత్యాసం కూడా ఏం కాదు, అది చాలా తక్కువ వ్యత్యాసం. బట్ కాంగ్రెస్కు కొంచెం అడ్వాంటేజ్గా ఉన్నట్టు. సార్ ఇప్పుడు అలాగైతే మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ వల్ల బీజేపీ ఏమైనా గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? లేదమ్మా, ఇక్కడ బీజేపీకు అంటే వీళ్ళు ఎగ్జిట్ పోల్స్లో కానీ ఈవెన్ ఒపీనియన్ పోల్స్లో కానీ ఇక్కడ కూడా బీజేపీ 5%, అరౌండ్ 5%కే ఓటింగ్కు పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ బై ఎలక్షన్స్ కొంత ప్రజల ఆలోచన ధోరణి డిఫరెంట్గా ఉంటుంటుంది కంపేర్ టు రెగ్యులర్ ఎలక్షన్స్లో. మీకు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా బీజేపీ అనేది ఒక ఫోకస్డ్ పాయింట్ ఉంటుంది. బట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఏంటి అంటే ఇక్కడ విన్నింగ్ క్యాండిడేట్ ఎవరు అనేది కొంత నరేటివ్ ఎలక్షన్స్ ముందు డెవలప్ అవుతున్న కొద్దీ ఆ ఓటింగ్ కూడా కొంత ఒక 4-5% ఓటింగ్ అటు శాతం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లాగో బీజేపీ గెలిచే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్, రకరకాల మాధ్యమాలలో డిస్కషన్స్లో వచ్చినప్పుడు ఏంటి అంటే డెఫినెట్గా వాళ్ళకు ఉన్న ఓట్స్ కూడా అటు కాంగ్రెస్కా ఇటు బీజేపీకి అలైన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. సో ఇప్పుడు వచ్చిన 5% వాళ్ళ ఓట్ బ్యాంక్ అని కాదు అది, కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి విన్నింగ్ క్యాండిడేట్ అరే ఈ క్యాండిడేట్ చేసేపోతే మనం ఆ క్యాండిడేట్ చేసి గెలిపించుకోవడం బెటరు అనే ఆలోచనతోటి ప్రజల్లో వచ్చినప్పుడు కొంత ఉన్న ఓట్ బ్యాంక్ కూడా కొంత కోల్పోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు మీరు జనరల్గా ఎలక్షన్స్ వచ్చే ముందు ఏంటంటే 2023 ఎలక్షన్స్ ముందు కూడా కొంతకాలము బీఆర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూడడం మొదలుపెట్టారు. తర్వాత కొంచెం కర్ణాటక ఎలక్షన్స్ గెలిచి కొంచెం కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షుని మార్చి కొంచెము నాయకత్వం మార్పు జరిగినాక కాంగ్రెస్ ఒక ఆల్టర్నేటివ్ అనే నేరేటివ్ ప్రజల్లోకి రాగానే సడన్గా కాంగ్రెస్ పికప్ అయిపోయింది. సో ఎలక్షన్స్లో ఎప్పుడు కానీ ఏంటంటే ఎవరికి ప్రత్యామ్నాయమో ఎవరు గెలిచే క్యాండిడేటు దాన్ని బట్టి ప్రజల మూడ్ స్వింగ్ అనేది జరుగుతుంటుంది. ఇక్కడ జరగడానికి ఈ బీజేపీ ఓటు ఎరోడ్ అవ్వడానికి అదొక కారణం. అదొకటి బీజేపీకి 5% ఉంటుంది అంటే ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కాకపోతే ఇప్పటి పరిస్థితులలో అది అంత అక్కడికి పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. 4 లక్షల ఓటర్లకు జూబ్లీ హిల్స్లో 48% ఓటర్లు వచ్చేసారు. దానికి గల కారణం ఏందో మీకు అంటే అమ్మ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బన్ ఓటింగ్లో ఏమవుతుందంటే పర్టికులర్గా మీకు ఒక 10-15% ఓటు ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు కూడా అక్కడ ఉంటాయి. తర్వాత కొన్ని డూప్లికేసీ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. ఈ ఒక 10-15% మంది అలా ఉంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటరే కావచ్చు కానీ ఉద్యోగం జూబ్లీ హిల్స్లో చేయకపోవచ్చు కదా, ఎక్కడో చేయవచ్చు కదా. సో ఆ రోజు ఆ జూబ్లీ హిల్స్ ఉన్న నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళకి ఆ హాలిడే ఇస్తారు కానీ బయట వాళ్ళకి హాలిడే ఇస్తారు. ఇలాంటి కొన్ని అత్యవసర పరిస్థితులను అలా లేకపోతే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం వలన ఇదో కారణంగా ఒక 15-20% ఎఫెక్ట్ వస్తుంది. బట్ స్టిల్ 80% అది కూడా మీరు లెక్కేసుకుంటే 3,20,000 ఓట్లు. 3,20,000 ఓట్లలో మనకు కనీసము
ఇంకో 20% అన్న తీసేసినా మనం, కొంచెం వేరే వేరే కారణాల వల్ల తీసేసినా కానీ స్టిల్ కనీసం ఇంకొక 60-70 వేల ఓట్లు రావాల్సి ఉంటాయి వాస్తవానికి, తక్కువ మాట్లాడినప్పుడు. నార్మల్గానైతే బై ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎందుకంటే మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే నేను విన్నది చదివింది ఏంటి అంటే ఈవెన్ 100 ఓటర్స్ కూడా ఒక నాయకుడిని పెట్టుకొని ఓటర్స్ను మొబిలైజ్ చేసే ప్రయత్నం, మానిటర్ చేసే ప్రయత్నం చేశారు. చేసినాక కూడా 50% ఓటింగ్. ఈ 50% ఓటింగ్లో మనం గెలిచే క్యాండిడేట్కి ఎంత వస్తుంది అనుకుంటున్నాం? 48% అంటున్నాం. అంటే ఓవరాల్ 4 లక్షల ఓట్లలో 25% ఓట్లతో క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది. సో ఇది డెమోక్రసీలా ఇది ఆమోదయోగ్యమైనది అయితే విషయం కాదు. ఎందుకంటే ఉన్న ఓట్లలో 25% తోటి గెలవడం అనేది అది రైట్ మ్యాండేట్ కాదు. అది కాకపోతే మన సిస్టమ్, మన ప్రజాస్వామ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉంది కాబట్టి అవుతుంది. కానీ ఇది మినిమం ఓటింగ్ ఆఫ్ పర్సంటేజ్ రావాల్సి యాక్చువల్గా క్యాండిడేట్కి, అది జరుగుతున్నది అట్లా. ఈ ఒక్క ఎలక్షన్స్ అనే కాదు, బట్ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఎలక్షన్స్లో చూసుకుంటుంటే రూరల్ పర్సంటేజ్ ఎప్పుడు మీకు 75, 80, 85 కూడా వెళ్ళిపోతున్నది. బట్ అర్బన్ పర్సంటేజ్, అర్బన్ ఓటర్లలో ఏంటి అంటే కొంత నైరాశ్యం, కొంత రకరకాల తీవ్ర ఒత్తిళ్లతో మనిషి ఉండి అబ్బా ఇవాళ కూడా బయటికి వెళ్ళాలా అనే ఒక నిరాసక్తత, వాళ్ళు దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవడం కంటే ఓకే ఇది ఒక రెస్ట్ తీసుకునే అవకాశంగా చూడడం ఇది ఒకటి. డెఫినెట్గా ఇది చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యమైంది కాదు. సో అట్లీస్ట్ మై అపీల్ టు ది ఓటర్స్, నెక్స్ట్ ఎలక్షన్స్లోనన్నా కనీసం మీరు బయటికి రండి. అట్లీస్ట్ 85% ఓటింగ్ జరగాల. ఓకే, అర్బన్లోనైతే కనీసం 75 అట్లానన్నా జరగాలి. 55% ఈవెన్ సరే ఇది ఒక్కసారి జరిగింది ఇలా అంటే కాదు. మీరు లాస్ట్ 7-8 ఎలక్షన్స్లో చూసుకుంటే హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ 49 ఎంతో ఉంది జూబ్లీహిల్స్లో. ఇప్పుడు చూసుకుంటే 48 ఉన్నది. అంతా అరౌండ్ 48, 49, 50 అరౌండ్ అంతే ఉంది, కానీ ఎప్పుడు ఇంతకంటే పెరగలేదు. అయితే మనం ఎప్పుడు నా సజెషన్ కూడా మనము ఏం చేస్తున్నాము అంటే ఎలక్షన్స్ అయిపోయాక ఓటింగ్ పర్సంటేజ్ గురించి డిస్కస్ చేసేసి దీన్ని ఇక్కడే ఉంది. ఇప్పుడు కనుక అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో 48% ఓటింగ్ ఎందుకయింది అనేది నెక్స్ట్ 1 మంత్ కనుక ఓటర్లు ఎవరు వచ్చిందో ఎవరు రాలేదు అది ఎలక్షన్ కమిషన్ చేయగలుగుతుందో చేయలేదో, కానీ అట్లీస్ట్ సామాజిక ఉద్యమకారులు లేకపోతే మీడియాను లేకపోతే కార్యకర్తలు ఎవరో ఒకరు పాల్గొనని వాళ్ళు ఎందుకు ఓటింగ్లో పాల్గొనలేదు అనే విషయాన్ని కొంత ఎంక్వైరీ చేస్తే అసలు దాంట్లో మనం ఏమన్నా మన వ్యవస్థల తప్పు ఏమైనా ఉన్నదా, వ్యక్తిగతాల సంబంధమైన విషయాలనే వాటిని ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది చేస్తే ఏంటంటే ఇది సింగిల్ ఏరియా ఇష్యూ కాదు. మీరు ఒక 4 నియోజకవర్గాలలో చేస్తే కొన్ని కామన్ ఏరియాస్ ఆన్సర్స్ దొరుకుతుంటాయి, దాని ద్వారా మనం కొంత సొల్యూషన్ పట్టుకురావడానికి అవకాశం ఉంటుంది. సార్, బీఆర్ఎస్ ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండవచ్చు? ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఈ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీట్ అది, గోపీనాథ్ గారు వాళ్ళ ఎమ్మెల్యే ఒకటి. రెండోది ఏంటి అంటే ఆల్రెడీ 2 years అయిపోయింది. వీళ్ళు పాలకపక్షానికి ప్రజలలో బాగా వ్యతిరేకత వచ్చిందనే విషయం బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం అది సెట్ బ్యాక్ అది. బట్ ఒక అడ్వాంటేజ్ కూడా అంటా నేను, అంటే ఏంటంటే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అనేది బీజేపీ కాంగ్రెసా, బీజేపీ బీఆర్ఎస్ అనే డిస్కషన్ కాంగ్రెస్కు నడుస్తున్నది. నడిచినప్పుడు బీఆర్ఎస్ కొంచెం ముందుకు వెళ్ళి బీజేపీ కొంచెం సెట్ బ్యాక్ అవడం వల్ల ఏంటంటే ప్రజలలో ఏంటి అంటే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూడడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు ఎటు వెళ్తారు, ఎట్లా ఉంటారు అనే దాని మీద అప్పుడు ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కు ఓడిపోయినా కొంత ఎడ్జ్ ఏంటి అంటే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వీళ్ళే ఉన్నారు అనేది ఒక ఎడ్జ్. ఇంకొక డిసప్పాయింట్మెంట్ బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక విన్నింగ్ స్ట్రీక్లో ఉన్న వాళ్ళు అలానే కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఎలక్షన్స్కు వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే లోకల్ బాడీస్లో కూడా వీళ్ళకు ఒక విజయం ఉన్నోడు విజయం లేనోడు మధ్య ఆత్మవిశ్వాసం మధ్య కొంత తేడా ఉంటుంటుంది.
ప్లస్ లోకల్ బాడీస్లో డెఫినెట్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మెన్ ఉంటుంది, మెషినరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇది కొంత చేదు అని చెప్పొచ్చు, కొంత తీపి అని కూడా చెప్పొచ్చు బీఆర్ఎస్ విషయంలో. ఎందుకంటే బీజేపీ కంటే వీళ్ళు ముందు ఉండడం వల్ల, స్ట్రాంగ్ ఉండడం వల్ల, అదే బీజేపీ కనుక వాళ్ళకు 20% వచ్చింది అనుకోండి, డెఫినెట్గా బీఆర్ఎస్ వాళ్ళకు బిగ్ సెట్ బ్యాక్ ఉండేది. సో ఈ రెండు కారణాల వల్ల బీఆర్ఎస్ ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక డిసప్పాయింట్మెంట్, వాళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి. రెండోది ఏంటి అంటే విన్నింగ్ సీట్ లూజ్ అవుతున్నారు కాబట్టి అది ఒక డిసప్పాయింట్మెంట్. డెఫినెట్గా వాళ్ళకు స్టిల్ దే హ్యావ్ రోల్ స్టేట్ పాలిటిక్స్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.